వర్షాకాలం వస్తూ వస్తూ వర్షాలనే కాదు రోగాలను వెంటబెట్టుకొస్తుంది. ముసురేసే కాలంలో పలు రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ కాలంలో అంటువ్యాధులు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో ఏ ఏ కూరగాయలు తినాలి, వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో తినకూడని కూరగాయల జాబితాలో ఆకుకూరలు మొదటి వరుసలో ఉంటాయి. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే వర్షాల వల్ల ఈ ఆకుకూరలలో తేమ ఎక్కువగా ఉండి బ్యాక్టీరియా, క్రిములు సులభంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ తప్పనిసరిగా తినాలనుకుంటే చాలా జాగ్రత్తగా కడిగి వేడి నీటిలో కొద్దిసేపు ఉడకబెట్టి తినాలి. పుట్టగొడుగులు కూడా తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కొన్ని రకాల పుట్టగొడుగులు విషపూరితమైనవి కూడా కావచ్చు. ఇక వర్షాకాలంలో వంకాయలో చిన్న చిన్న పురుగులు చేరే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వానాకాలంలో వంకాయను తినకుండా ఉండటం మంచిది. మొలకెత్తిన బంగాళదుంపలు వర్షాకాలంలో సర్వసాధారణం. అధిక తేమ కారణంగా ఈ మొలకలలో సోలనిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే తలనొప్పి, వికారం, జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ, ముల్లంగి వంటి కూరగాయలను శుభ్రం చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కడిగిన తర్వాత కూడా వాటి పొరల్లో బ్యాక్టీరియా, ధూళి, తేమను కలిగి ఉంటాయి. వర్షాకాలంలో ఇవి వ్యాధుల ముప్పును పెంచుతాయి. ఇక వర్షాకాలంలో తినదగిన కూరగాయల విషయానికొస్తే మొదటగా చెప్పుకునేది కాకరకాయ. కాకరకాయలో చేదుగుణం ఉన్నప్పటికీ ఇది వర్షాకాలంలో చాలా మంచిది. ఇందులో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే దోసకాయ తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే తినే ముందు బాగా కడగాలి. టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే తాజాగా ఉన్న టమోటాలను మాత్రమే ఉపయోగించాలి. ఇక సొరకాయ కూడా తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బీట్రూట్లో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. చిక్కుడుగాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని బాగా ఉడకబెట్టి తినాలి. పొట్లకాయ కూడా తేలికగా జీర్ణమయ్యే కూరగాయలలో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఏ కూరగాయలను కొన్నా వాటిని గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలి. ఎప్పుడూ తాజాగా ఉన్న కూరగాయలనే ఎంచుకోవాలి. కూరగాయలను సరిగా ఉడకబెట్టడం ద్వారా వాటిలోని బ్యాక్టీరియాను చంపవచ్చు. వీలైనంత వరకు వేడివేడిగా వండిన ఆహారాన్నే తీసుకోవాలి. వర్షాకాలంలో ఆహారం విషయంలో కొంచెం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంటువ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు.